హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా మన దేవుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమను ఘనతను నేను చెల్లిస్తుంటున్నాను. మనము ఏమై ఉన్నామో దేవుని కృప మాత్రమే. ఇట్ ఈస్ హిస్ గ్రేస్ ఓన్లీ. ప్రత్యేకంగా ఈ స్థలంలో చేరి ఉన్న దైవ సేవకులు పాల్ కిరణ్ గారికి, అనిల్ జాషువా గారికి, చార్లెస్ గారికి, మిగిలిన చాలామంది సేవకులు ఉన్నారు, సేవకురాళ్ళు కూడా ఉన్నారు. వారందరికీ కూడా ప్రభువుని యేసు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నేను కొత్తనే, నాకెవరు పరిచయం లేదు. ఒక పాల్ కిరణ్ గారు మాత్రమే నాకు పరిచయం. వారి సత్యమణి సుష్మా మా పెద్దనాన్న కుమారుని యొక్క, అంటే మా అన్నకు కూతురు, నాకు బిడ్డ వరుస అవుతుంది. వారొక్కరే ఇక్కడ నాకు పరిచయం. కాబట్టి దేవుని మహిమ కొరకు నన్ను నేను పరిచయం చేసుకోవడం మంచిది. ఎందుకంటే మీరు ప్రార్థన చేస్తారు మా కోసము. ముఖ్యంగా నేను ఈ దినము తర్వాత అదే సమయంలో చేరి వచ్చిన విశ్వాసులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రత్యేకంగా నా గురించి నేను చెప్పుకోవడం కాదు, కానీ మనం ఒకరికొకరు పరిచయం చేసుకున్నప్పుడు మనకు సంతోషం కలుగుతుంది. ఇప్పుడు మీ గురించి మీరు ఒక్కొక్కరి పేర్లు పెట్టి వాళ్ళు పలానోళ్ళు అన్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే ఈ యొక్క కూడిక ద్వారా చాలామంది పరిచయం అయ్యారు. ఈ యొక్క దినాన మీ మధ్యలో ఉండడానికి మనము మన జీవితకాలంలో ఎప్పుడు ఎక్కడ ఉండాలో ఆయనే నిర్ణయిస్తాడు. కాలములు సమయములు తండ్రి మన స్వాధీనంలో ఉంచుకున్నాడు. కాబట్టి మీ మధ్యలో ఈ దినం ఇక్కడ రావటము అది దేవుని చిత్తము. కాబట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. రెండవది, ఇక్కడ నేను రావడానికి కారకులు పురుషోత్తం, పురుషులలో ఉత్తముడు, పురుషోత్తముడు. తర్వాత వాళ్ళ భార్య హెప్సిబా, వారి పిల్లలు స్థాపించడంలో, గ్రామ పరిచర్యల్లో, దేవుడు యవనస్తుల పరిచర్యలో దాన్ని తన పాత్రగా వాడుకుంటూ వచ్చాడు. గుంటక తరఫున మీ అందరికీ శుభములు నేను తెలియజేస్తుంటున్నాను. మిమ్మల్ని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడి భాగ్యాన్ని ఇచ్చాడు. మా కోసం మీరు ఈ పరిచర్య ఇక్కడ తిరిగి రిన్యూ అయింది. తాను ఎంతో దూరంగా ఉన్నప్పటికీ ఈ గ్రామాన్ని చూసినప్పుడు, ఈ మందిరాన్ని చూసినప్పుడు, ఒకప్పుడు ఇక్కడ పరిచర్య జరిగింది కానీ ఆగిపోయింది, కానీ తిరిగి కట్టబడాలి అన్న ఆశ నాకేం గుర్తొచ్చిందని నెహెమ్యా పరిచర్య గుర్తొచ్చింది. పడిపోయిన దాన్ని, ఆగిపోయిన దాన్ని తిరిగి దేవుడు ఆ నెహెమ్యా ద్వారా ఎలా తిరిగి దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయించాడో, నెహెమ్యా కూడా సంపూర్ణ సేవకుడేం కాదు, రాజు దగ్గర పరిచర్య చేస్తున్న ఒక ఉద్యోగి. దేవుడు అతన్ని వాడుకున్నాడు. అదేవిధంగా ఈరోజు పురుషోత్తమును కూడా దేవుడు ప్రేరేపించి ఇది రిన్యూ చేయడానికి, తిరిగి సేవకులందరినీ పిలిచి రీడెడికేట్ చేయడానికి, తిరిగి పరిచర్య ప్రారంభించడానికి దేవుడు కృపను చూపించాడు. ఈరోజు జరిగిన ఆరాధన చాలా బలమైనది. ఈరోజు జరిగిన ప్రార్థనలు చాలా శ్రేష్టమైనవి. ఎందుకంటే ప్రార్థనతో ఈ మందిరాన్ని మనం ప్రతిష్ఠించాం. కాబట్టి దేవుడి సన్నిధి బలంగా మన మధ్యలో ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు రాబో దినాల్లో ఈ మందిరం ద్వారా ఈ ప్రాంతంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఇందాక నేను అనిల్ జాషువా గారిని అడిగినప్పుడు, ప్రస్తుతం ఇక్కడ విశ్వాసులు ఎవరు లేకపోయినప్పటికీ రాబో దినాల్లో ఇక్కడ పరిచర్య చేస్తే అనేక ఆత్మ రక్షణ పొందుతాయి పాస్టర్ గారిని చెప్పారు. నాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే ఇక్కడ ఒక కుటుంబం, 2 కుటుంబాలు కలిసి ప్రార్థన చేస్తుండగా దేవుడు ఖచ్చితంగా తన ఏర్పాటులో ఉన్న తన చిత్తములో ఉండే బిడ్డల్ని నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి పరిచయను ఇంకా అభివృద్ధి పరచాలని పురుషోత్తం గారి కుటుంబాన్ని
బహుగా దీవించాలని, ఈ ప్రాంతానికి ఇంకా అనేక మంది దైవజనులు రావాలని ప్రార్థిస్తూ ఈ ప్రియ కుటుంబానికి నేను మరొకసారి శుభాన్ని నేను తెలియజేస్తుంటున్నాను. క్లుప్తంగా మనము ఇప్పటికే 1 గంట అవుతుంది. కొన్ని మాటలు నా హృదయంలో ఉంచిన కొన్ని మాటలు, కొన్ని తలంపులు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చూడండి, నిర్గమాకాండం 25వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనం, నేను వారిలో